హలో! హాయ్ అందరికీ నమస్తే. 2025 మార్చ్‌లో ఎగ్జామ్ రాసేటటువంటి 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మన ఛానల్‌లోకి వెల్కమ్. అంతేకాకుండా సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్‌లో ఎవరైతే టీచ్ చేస్తున్నారో టీచర్లందరికీ కూడా మన ఛానల్‌లోకి వెల్కమ్. మిత్రులారా, మీ అందరికీ తెలుసు 2025 మార్చ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎస్ఎస్‌సి వచ్చేసింది. మార్చ్ 21 నుంచి ఎగ్జామ్స్ అవ్వబోతున్నాయి. మరి ఎగ్జామ్స్ అయితే అవ్వబోతున్నాయి కానీ, ఈ సంవత్సరం మనకి 10 జీపీఏ సిస్టమ్ కాకుండా మార్క్ సిస్టమ్ పెట్టారు. మరి ఈ మార్క్ సిస్టమ్ అయినా, 10 జీపీఏ అయినా కూడా ఏ ఎగ్జామ్ అయినా కూడా ఆ ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే దానికి కొన్ని పద్ధతులున్నాయి. అంటే క్వెషన్ పేపర్ తర్వాత ఆ క్వెషన్ పేపర్‌లో ఉన్నటువంటి ఆన్సర్స్‌కి కీ ఎలా ఉంటుంది? కీ ఎలా ప్రిపేర్ చేస్తారు? అసలు ఇవాల్యుయేటర్ లేదా ఎగ్జామినర్ మనం రాసినటువంటి ఆన్సర్‌లలో వేటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు? ఎలాంటి ఆన్సర్స్ రాయాలి? ఆన్సర్ ఎన్ని సెంటెన్స్‌లలో ఉండాలి? ఏ క్వెషన్స్ ఎలా రాయాలి? అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి సబ్జెక్ట్‌కి ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్ ఎలా చేస్తారు? అసలు ఎవాల్యుయేషన్‌లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? మనకి కనుక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ గనుక తెలిస్తే మనం ఎక్కువగా మార్కులు సంపాదించేటటువంటి అవకాశం ప్రతి సబ్జెక్ట్‌లో ఉంటుంది. సో, యాస్ ఎ సోషల్ టీచర్ ఐ గ్యాదర్డ్ 2024 మార్చ్ క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ ద కీ ఆల్సో. అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్‌లో ఈ కీ ప్రకారంగానే పేపర్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. దీని ప్రకారంగానే పేపర్ దిద్దుతారు. మరి పేపర్ దిద్దేటువంటి వారు అసలు ఆన్సర్‌లో ఎటువంటి అంశాలను చూస్తారనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సోషల్ స్టడీస్‌లో అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి క్వెషన్స్ ఉంటాయి. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారంగానే మనకి ఇవాల్యుయేషన్ జరుగుతుంది. అదే అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారంగా ఈ కీలో ఇచ్చినట్టు, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌లో ఇచ్చినట్టు మనకి మార్క్స్ డివిజన్ జరుగుతుంది. అలాగే అవార్డ్ కూడా ఇస్తారు. సో, చూద్దాం. సో, ఇదండి లాస్ట్ ఇయర్ పేపర్ ఇది. 2024 మార్చ్ పేపర్ ఇది. సో, ఇది పేపర్. మరి ఈ పేపర్‌కి కీ ఉంటుంది. అంటే క్వెషన్‌కి ఆన్సర్ వేరే ఉంటుందేమో కానీ, అంటే ప్రైమరీగా మనకి ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో, తర్వాత ఈ బార్ గ్రాఫ్ గాని, లేదా మనకి కామెంట్ ఒపీనియన్ కానీ, లేదా మనకి ఈ టేబుల్ అనాలిసిస్ కానీ, ఈ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా టేబుల్ ఎలా రాయాలి, గ్రాఫ్ ఎలా రాయాలి, అనాలిసిస్ ఎలా చేయాలి, కామెంట్ ఎలా రాయాలి, ఒపీనియన్ ఎలా రాయాలి అనేది చాలామందికి తెలీదు. సో, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌లో గనుక మీరు చూసినట్టయితే మీకు ఒక విధంగా ఐడియా రావచ్చు. సో, మీ అందరికీ ఐడియా రావాలనే ఉద్దేశ్యంతోనే మన ఛానెల్‌లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చూడండి మిత్రులారా, మనకి ఈ ఎగ్జామినేషన్ మార్చ్ 2024లో జరిగింది. సోషల్ స్టడీస్ మన సబ్జెక్టు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే పేపర్ దిద్దే వారికి కూడా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. పేపర్‌ని తరోగా చదవాలి. అన్ని ఆన్సర్స్ తెలిసుండాలి. ఓకే. మ్యాపింగ్ స్కిల్స్ ఉండాలి పేపర్ దిద్దే వారికి. అంతేకాకుండా ఈ ఎవాల్యుయేషన్‌లో ఇండికేటర్స్ తెలిసుండాలి. ఓకే. తర్వాత థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ అవార్డింగ్ మార్క్స్ ఇన్ ద మల్టీ డైమెన్షనల్ క్వెషన్స్. కొన్ని క్వెషన్స్‌కి డిఫరెంట్ మల్టీ డైమెన్షనల్స్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి ఆహ్, ఒక క్వెషన్ ఉందనుకోండి. ఆ క్వెషన్‌కి డిఫరెంట్ ఆన్సర్స్ ఉండొచ్చు. అటువంటి క్వెషన్స్‌కి డిఫరెంట్ వేలో ఆన్సర్ కూడా తెలిసుండాలి. ఆన్సర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఇఫ్ దే రైట్ దేర్ ఓన్. చాలామంది స్టూడెంట్స్ ఇది అడుగుతారు. సార్, ఓన్‌గా రాస్తే మాకు మార్కులు పడతాయా? ఓన్‌గా రాసినా కూడా మార్కులు పడతాయి. సోషల్ స్టడీస్‌లో ఓన్‌గా రాసినా కూడా మార్క్స్ పడతాయి. మరి ఇంకా ఇక్కడ పాయింట్ నంబర్ 7 నుంచి చాలా ఇంపార్టెంట్. అంటే 3, 4 సెంటెన్సెస్ ఆర్ నెసెసరీ ఫర్ షార్ట్ ఆన్సర్. అంటే మనకి ఉన్నటువంటి ప్రెజెంట్ క్వెషన్ పేపర్ ప్రకారంగా మనకి 2 మార్క్స్ కనుక 2 మార్క్స్ ఉంటుంది కదా! ఫస్ట్ సెక్షన్. సో, 2 మార్క్స్ రావాలి అంటే మనం 3-4 సెంటెన్స్ రాయాలి. సార్, 3-4 సెంటెన్స్ ఎలా రాయాలి సార్ మేము? కొన్నిటికి 1-2 సెంటెన్సే ఉంటాయి కదా! ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రైట్ 3-4 సెంటెన్స్ దట్ యూ షుడ్ రైట్. బట్ సమ్‌వేర్ యూ షుడ్ నాట్ హావ్ మోర్ దెన్ దట్ సెంటెన్స్. అంటే
3, 4 సెంటెన్స్‌లో రాయాల్సినటువంటి స్కోప్ ఉంది. అది ఖచ్చితంగా రాయొచ్చు అంటే దాన్ని మీరు రాయాలి. కానీ కొన్నింటికి 1 సెంటెన్స్, 2 సెంటెన్స్ తప్ప ఇంకా మనం ఎక్స్‌పాండ్ చేసి రాయలేం. సో, వాటిని మనం ఎక్స్‌పాండ్ చేయవలసిన అవసరం లేదు. సో, ఇది 2 మార్క్స్. తర్వాత పాయింట్ నంబర్ 8, 5-6 సెంటెన్స్ నెసెసరీ ఫర్ షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ అంటే మనకి మన క్వెషన్ పేపర్ ప్రకారంగా 4 మార్క్స్ క్వెషన్. మరి 4 మార్క్స్ రావాలి అంటే మనం 5 నుండి 6 సెంటెన్స్‌లలో రాయాలి. అంటే మరి కొన్ని ఆన్సర్‌కి 3-4 సెంటెన్సే ఉంటాయి గదా సార్! ఆ! అంటే మనం ఎక్కడైతే మాక్సిమమ్‌గా దాన్ని 5-6 వరకి తీసుకెళ్ళలేమో దాని గురించి అవసరం లేదు. దానికి ఫుల్ టు ఫుల్ మార్క్స్ పడతాయి. కానీ ఎక్కడైతే 5-6 సెంటెన్స్ మనం రాయగలిగేటటువంటి స్కోప్ ఉండి, మీరు రాయలేదనుకోండి అక్కడ మార్క్ పడదు. ఉదాహరణ చూద్దాం. అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంది. మనం 8-10 పాయింట్ రాయొచ్చు. మరి అటువంటప్పుడు మీరు 3-4 పాయింట్సే రాసారనుకోండి అక్కడ మీకు 4 మార్క్స్ పడకపోవచ్చు. అలా అన్నమాట. దెన్ అగైన్ లాంగ్ ఆన్సర్స్ అంటే నైన్త్ పాయింట్ చూడండి. 8-10 సెంటెన్సెస్ ఫర్ నెసెసరీ ఫర్ ఎస్సే టైప్ క్వెషన్స్. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎస్సే ఆన్సర్స్‌లో ఫుల్‌కు ఫుల్ మార్క్స్ పడాలి అంటే 6 మార్క్స్ పడాలి అంటే ఇక్కడ మనం తప్పకుండా 8 నుండి 10 సెంటెన్స్ రాయాలి. ఇక్కడ కూడా సేమ్ అప్లికేబుల్ అయితది. అంటే కొన్ని చోట్ల మనం 6-7 సెంటెన్సే రాయగలుగుతాం. సో, అక్కడ దానికి మాక్సిమంగా ఎక్సీడ్ చేయవలసినటువంటి స్కోప్ లేదు. సో, దానికి ఫుల్ మార్క్స్ పడతాయి. బట్ ఎక్కడెక్కడైతే దాన్ని ఇంకా ఎక్సీడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్ ఉందనుకోండి. 10 పాయింట్లు రాయొచ్చు. దానికి మీరు 4 పాయింట్లే, 5 పాయింట్లు రాసారనుకోండి. అక్కడ మీకు ఫుల్ మార్క్ ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు అనే విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం. సార్ ఇక్కడ సెంటెన్సెస్ గాని, పాయింట్స్ గాని మీరు ఒక పాయింట్‌ని 2 ఫుల్ స్టాపులుగా విడగొట్టి 2 పాయింట్‌గా రాద్దామంటే కుదరదు. 1 పాయింట్ ఇట్ షుడ్ కంప్లీట్. ఒక పాయింట్ రాస్తే ఆ ఒక పాయింట్‌కి సంబంధించిన పూర్తిది ఒకటి దగ్గర రాయాలి. దాన్ని కట్ చేసి ఇంకో పాయింట్ రాయడానికి వీల్లేదు. ఇర్రిలెవెంట్ పాయింట్ రాయండి. సో, ఇర్రిలెవెంట్ పాయింట్ ఇన్ ది సెన్స్ ద డిఫరెంట్ పాయింట్. డిఫరెంట్ పాయింట్ రాస్తే దానికో మార్క్ పడతది. అంతేగాని 2 లైన్‌లో ఉన్నటువంటి 2 సెంటెన్స్‌లు ఉన్నదాన్ని ఒక సెంటెన్స్ ఒక పాయింట్ ఇంకో సెంటెన్స్ ఇంకో పాయింట్‌గా రాస్తే అది కన్సిడర్ చేయకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ మోరోవర్ ద పర్స్పెక్టివ్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ఎవాల్యుయేషన్. అంటే స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్‌లో అండ్ అండర్‌స్టాండింగ్‌లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 1/4 మార్క్, 1/4 మార్క్ ఇది పావు మార్క్ అనేటటువంటిది ఇది అవాయిడెడ్. బార్డర్ కేసెస్ షుడ్ డీల్ విత్ గ్రేట్ కేర్. అంటే బార్డర్ మార్క్ సంపాదించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంచెం జాలి, దయ, కరుణ కూడా చాలా జాగ్రత్తగా చూడాలని చెప్తున్నారు. ఇఫ్ మోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ దేర్ ఇన్ 6 మార్క్స్ ఆన్సర్. లాంగ్ ఆన్సర్‌లో గనక ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే హాఫ్ మార్క్ గోవిందా. సో, లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తే, జాగ్రత్తగా రాస్తే మార్కులు పోవు. సో, ఇదండి. ఇక్కడ మన క్వెషన్ ఇచ్చారు. ఇది మన కీ పేపర్ డిస్కస్ చేస్తున్నాం సెక్షన్ 1లో. ద స్టెప్స్ టేకెన్ ఇన్ హివారే బజార్ టు కన్జర్వ్ ద సాయిల్ అండ్ వాటర్. మరి ఇది 2 మార్క్స్ గదా! అంటే 2 మార్క్స్‌లో ఒక్కొక్క పాయింట్‌కి హాఫ్ మార్క్ ఏసారు. ఏ, బి, సి, డి వీటికి ఒక్కొక్క అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్. అంటే మనకి 4 పాయింట్స్ గనుక రాస్తే ఇక్కడ ఒక్కొక్క పాయింట్‌కి ఒక్కొక్క హాఫ్ మార్క్ ఏస్తారు కాబట్టి ఈ 2 మార్క్స్ దాంట్లో ఈ పర్టిక్యులర్ క్వెషన్స్‌కి ఈ విధంగా ఫాలో అయ్యారు. ఓకే. చూడండి అంటే 4 మార్కులకి 4 పాయింట్స్‌కి హాఫ్ హాఫ్ ఇస్తే 2 అయ్యాయి. కానీ ఇక్కడ చూడండి రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఇది కూడా 2 ఆన్సరే. మరి దాంట్లో 3 రాసినా కూడా హాఫ్ మార్క్ ఏసారు. ఇక్కడ ఈచ్ పాయింట్ క్యారీస్ 1 మార్క్. అండ్ ఇక్కడ 3 పాయింట్లు ఒక్కొక్క మార్క్ ఏసి కన్సిడర్ ఎనీ 2 పాయింట్స్. అంటే ఇంకా ఏదైనా 2 పాయింట్లు కన్సిడర్ చేసినా కూడా చాలంటున్నారు. అంటే 3 పాయింట్లు రాస్తే దీనికి ఒక మార్క్ ఏయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి ఒక మార్క్ ఏయొచ్చని చెప్పారు. అంటే మనం ఖచ్చితంగా 3 లేదా 4 సెంటెన్స్ అని చెప్పారు గదా! ఈ 3 రాస్తే దీనిలో ఈ రెండింటికి ఒక మార్కు, ఇంకో దానికి ఒక మార్క్ ఏస్తారు. అలా అన్నమాట. స్లోగన్స్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. మరి స్లోగన్స్ ఉన్నాయి. 2 స్లోగన్స్ రాయాలి. ఒక్కొక్క స్లోగన్‌కి ఒక్కో మార్క్. ఎనీ అదర్ రిలవెంట్ స్లోగన్ షల్ బి కన్సిడర్డ్. ఏదైనా ఒకటి ఇర్రిలవెంట్. ఇక్కడ ఈ కీలో ఉన్నదే మీరు రాయాల్సిన అవసరం లేదు. మిత్రులారా మీరు ఖచ్చితంగా కీలో ఉన్నదే రాయవలసిన అవసరం లేదు. వేరే ఏదైనా కూడా రాయవచ్చు. సజెషన్స్. ఇక్కడ మళ్ళీ సజెషన్స్ టు ఎండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద ఇచ్చారు. ఇక్కడ ఎన్‌కౌంటర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, అబాలిషన్ ఆఫ్
క్యాస్ట్ సిస్టమ్, ఇవి కొన్ని పాయింట్స్. అంటే ఇది చూడండి, ఇట్ ఈస్ అ మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్. చూడండి, అంటే ఇక్కడ ఇవే కాదు, వేరే రకంగా కూడా ఆన్సర్ రాయొచ్చు. అంటే ఇటువంటి వాటి మీద ఒక 2 పాయింట్ రాస్తే దాన్ని కూడా మనం ఒక్కొక్క మార్క్ కన్సిడర్ చేయొచ్చు. అవుట్‌లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ అవుట్‌లైన్ మ్యాప్ ఇచ్చి మీ డిస్ట్రిక్ట్ గీయమంటారు. అటువంటప్పుడు ఇక్కడ చూడండి, అవుట్‌లైన్ మ్యాప్ మొత్తం గీస్తే ఒక మార్కు, ఆ లొకేషన్ గీస్తే దానికొక మార్కు అలా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. లిటరసీ రేట్, హిమాచల్ ప్రదేశ్ లిటరసీ రేట్ గురించి ఇచ్చారు. సో, హిమాచల్ ప్రదేశ్ లిటరసీ రేట్ అది మనకి క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇది ఓకే. అండ్ ఇంకో 2 పాయింట్స్ ఇచ్చారు. ఇవి వాటికి సంబంధించిన పాయింట్స్. ఓకే. అంటే 6ఏకి, సిక్స్త్ క్వెషన్‌లో ఏకి ఒక మార్క్ ఇచ్చారు. సిక్స్త్ క్వెషన్ బిలో ఒక మార్క్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ అంటే దీంట్లో ఇదైనా రైట్ ఆన్సరే, ఇదైనా రైట్ ఆన్సరే. అంటే ఈ రెండిట్లలో ఏది రాసినా రైట్ ఆన్సరే. ఇలా ఉంటుంది. తర్వాత సెక్షన్ నెంబర్ 2 చూద్దాం. సెక్షన్ నెంబర్ 2 మరి ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్ అండ్ వెదర్ నుంచి చాలా లాంగ్ ఆన్సర్ ఇది, 4 మార్క్స్. సో, దీంట్లో లాటిట్యూడ్, తర్వాత ల్యాండ్ వాటర్ రిలేషన్‌షిప్, ఆల్టిట్యూడ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. దీంట్లో మెన్షనింగ్ 2 ఫ్యాక్టర్స్. ఈ 2 ఫ్యాక్టర్స్ ఏదైనా ఈ నాలుగిట్లలో 2 మెన్షన్ చేస్తే 2 మార్క్స్. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఆఫ్ ఎనీ వన్ ఫ్యాక్టర్. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దానికి 2 మార్క్స్. మీరు ల్యాండ్ ల్యాండ్, లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్‌షిప్, ఆల్టిట్యూడ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ గురించి అంత పెద్ద లాంగ్ ఆన్సర్ బుక్‌లో ఉన్నది రాసినా కూడా మీకు అన్నీ మార్కులు పడతాయి. అవి కాకుండా ఈ 4 రాసి ఈ నాలుగిట్లలో ఏదైనా ఒక దాని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మీకు 4 మార్క్స్ పడతాయి. అంటే ఇక్కడ మీకు చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఎందుకంటే లాటిట్యూడ్, ఈ ఈ ఫ్యాక్టర్స్ మీద మన బుక్‌లో చాలా పెద్ద ఆన్సర్ ఉంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి, స్టెప్స్ టేకెన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. చూడండి, అక్కడ మనం రాయమని చెప్పి ఎంత 5-6 సెంటెన్స్ రాయమని చెప్పారు. బట్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి చూడండి. 8 ఉన్నాయి. ఓకే. సో, 5-6 సెంటెన్స్ రాయమన్నా కూడా 8 పాయింట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈచ్ పాయింట్ కన్సిస్ట్ 1 మార్క్. కన్సిడర్ ఎనీ 4 పాయింట్స్. ఏదైనా ఎన్ని రాసినా కూడా దాంట్లో ఏదైనా 4ని కన్సిడర్ చేయండి అంటున్నారు. ఎన్ని పాయింట్ రాసినా కూడా ఇన్ని పాయింట్లలో ఏదైనా మంచిగా కరెక్ట్ ఉన్నాయి 4 చూసుకోండి అంటున్నారు. అంటే అందుకని మనం ఎప్పుడైనా కూడా పాయింట్లు మనం ఎక్కువ రాయాలి. 6 పాయింట్స్ ఇచ్చారనుకోండి, 7 రాయండి, 8 రాయండి. అలాగనమాట. నెక్స్ట్ పాంప్లెంట్. ఇది మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి ఎలాగైతే ఫాలో అవుతున్నారో సేమ్ అలాగే ఫాలో అవ్వాలి. ఫస్ట్ దానికో టైటిల్ ఉండాలి. దాని తర్వాత ఓ ఇంట్రడక్షన్. ఏదైనా అనాలిసిస్ ఉందనుకోండి, మరి దానికి రీజన్స్, దానికి ప్రాబ్లమ్స్, దానివల్ల కాన్సిక్వెన్సెస్. అంటే ఇక్కడ ఈ టైటిల్ ఇంట్రడక్షన్‌కి 1 మార్క్. ఈ అనాలిసిస్ ఉందా, రీజన్స్, ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్, దీనికి 2 మార్క్స్. తర్వాత ఈ అప్పీల్, కంక్లూజన్, నంబర్ ఆఫ్ కాపీస్‌కి 1 మార్క్. సో, ఈ విధంగా మార్క్స్ అలొకేషన్ జరుగుతుంది. 4 మార్క్స్ అలొకేషన్ జరుగుతుంది. సో, ఈ విధంగానే మనకి మార్కులు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు తెలిసుండాలి. ఉదాహరణకి మీరు గ్లోబల్ వార్మింగ్ మీద మీకు ఫుడ్ సెక్యూరిటీ ఉందనుకోండి. యెస్. ఫుడ్ సెక్యూరిటీ ఉందనుకోండి. ఇదే ఫుడ్ సెక్యూరిటీ ఉందనుకోండి. ఫుడ్ సెక్యూరిటీ వల్ల అసలు రీజన్స్ ఎందుకు మనకి ఫుడ్ ఇన్‌సెక్యూర్‌గా ఉంది, తక్కువ ఫుడ్ ఉంది ఇండియాలో. దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ వల్ల, ఇన్‌సెక్యూరిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతుందో రాయాలి. దాని తర్వాత కంక్లూజన్ గాని, అప్పీల్ గాని రాయాలి. ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ జరగాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ఓకే. అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడొద్దు. ఇలా. సో, ఇది సేమ్ మళ్ళీ ఇదే మీకు 6 మార్క్స్‌లో సేమ్ ఇలానే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. మరి పారాగ్రాఫ్ ఎలా రాయాలి? పారాగ్రాఫ్‌ని మనం 3 భాగాలుగా విభజించాలి. 3 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. అండర్‌స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ గివెన్ పారా. నేను నెక్స్ట్ క్లాస్‌లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి, కామెంట్ ఒపీనియన్ ఎలా రాయాలి చెప్తాను. సో, ఫస్ట్ మనకి అండర్‌స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ గివెన్ పారా. అంటే మీరు ఇచ్చినటువంటి పేరాలో ఏం అండర్‌స్టాండ్ చేసుకున్నారు దానికొక మార్కు. సో, ఇచ్చిన పేరాని మీరు ఎగ్జాంపుల్‌తో సహా అనాలిసిస్ చేస్తే 2 మార్కులు. సజెషన్ గాని, కంక్లూజన్ గాని ఇస్తే 1 మార్క్. సేమ్ ఇదే మనకి 6 మార్క్స్‌లో డిఫరెంట్ ఉంటుంది. మ్యాప్. గ్రాఫ్. సీ మనకి సెక్షన్ నెంబర్ 2, సెక్షన్ నెంబర్ 3లో సేమ్ ఉంటుంది. ఏంటి? గ్రాఫ్ సేమ్ ఉంటుంది. గ్రాఫ్ సేమ్ ఉంటుంది. కామెంట్స్ సేమ్ ఉంటుంది. కామెంట్స్ సేమ్ ఉంటుంది. ఓకే. అనాలిసిస్ సేమ్ ఉంటుంది. అనాలిసిస్ సేమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది. సో, కాబట్టి జాగ్రత్త. సో, గ్రాఫ్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఒక గ్రాఫ్ ఇచ్చారనుకోండి,
ఫస్ట్ ఆ గ్రాఫ్, వాట్ ఈస్ ద గ్రాఫ్ అబౌట్, అసలు గ్రాఫ్ డాటా, ఈ గ్రాఫ్ అనేటటువంటిది ఏం చెప్తుంది, గ్రాఫ్లో డాటా ఏంటి అనేది ఇది ఒక మార్కు. మనం అనాలిసిస్ చేస్తే 2 మార్కులు. దాన్ని మీ ఆ గ్రాఫ్లో ఫైండింగ్స్ కానీ, కంక్లూజన్ కానీ, సజెషన్స్ కానీ ఉండొచ్చు. సో దానికి ఒక మార్క్ ఈ విధంగా ఉంటుంది. దెన్ సెక్షన్ నెంబర్ 3, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్. చూడండి ఇన్ని పాయింట్ రాశారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ని పాయింట్ రాశారు వీటి మీద. సో కాబట్టి ఫుల్ టు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇక ఇక్కడ కింద కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎనీ 6 పాయింట్స్ ఆఫ్ ఆర్గనైజ్ సెక్టర్, ఎనీ 6 పాయింట్స్ ఆఫ్ అనాలిసిస్, అంటే ఆర్గనైజ్డ్లో 6 రాస్తే ఏదైనా 3 తీసుకోమంటున్నాడు, అన్ఆర్గనైజ్డ్లో 6 రాస్తే 3 తీసుకోమంటున్నాడు. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఫంక్షన్లలో మనకి 3 మెన్షన్ చేస్తే 2 మార్క్స్, ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 మార్క్స్, అడ్వైజరీ క్వాసి జ్యుడిషియల్కి 1 మార్క్. ఈ విధంగా డివిజన్ జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్. చూడండి ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్ సింపుల్, ఇదే మీరు చదువుకోవచ్చు. స్కార్సిటీ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క మార్క్కి ఒక్కో విధంగా డివిజన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంతకుముందు సెకండ్ సెక్షన్లో పారాగ్రాఫ్కి డిఫరెంట్ 4 మార్క్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఉండే, ఇప్పుడు డిఫరెంట్ ఉండే. సేమ్ అదే విధంగా రాయడం, సేమ్ అదే గివెన్ పారా, ఎగ్జాంపుల్స్, అనాలిసిస్, కంక్లూజన్, సజెషన్. బట్ ఇక్కడ మాత్రం ఈ అనాలిసిస్కి ఇక్కడ ఎక్కువ మార్కులు, అక్కడ 2 మార్క్స్, ఇక్కడ 1 మార్కు, ఇక్కడ 1 మార్క్ ఉండే. ఇక్కడ సెక్షన్ నెంబర్ 2లో ఈ విధంగా ఉండే. బట్ సెక్షన్ నెంబర్ 3లో 1.5 3 ప్లస్ అదేవిధంగా మళ్ళీ మనకి టేబుల్ అనాలిసిస్ కూడా ఇంతకుముందు వేరేలా ఉండే, ఇప్పుడు వేరే విధంగా. ఇంతకుముందు ఈ రెండింటి కలిపి సెక్షన్ నెంబర్ 2లో ఓన్లీ 1 మార్క్, దీనికి 1 మార్క్, అనాలిసిస్ డేటాకి 3 మార్క్స్. సో ఈ విధంగా ఉండేది. సో మీరు రాసేటప్పుడు కూడా అసలు వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్, అసలు డాటా అంటే ఏంటి, అనాలిసిస్ ఆఫ్ డాటా అంటే ఏంటి, ఫైండింగ్స్ అండ్ కంక్లూజన్స్ అంటే ఏంటి అనేది కూడా మీరు చూసుకుంటే మీకు ఈజీ ఉంటుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఈ యొక్క కీ పేపర్కి సంబంధించినటువంటి కీ పేపర్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఈ టేబుల్ ఎలా రాయాలి, తర్వాత ఈ గ్రాఫ్ ఎలా రాయాలి, ఓకే. సో ఈ టేబుల్, గ్రాఫ్, అనాలిసిస్ అనేటటువంటివి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. సో అంతవరకు సెలవు. మీకు కనుక ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుంటే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో దట్స్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. బాయ్.